దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి క్రిస్మస్ సందర్భంగా మంచి వాక్యాన్ని మనం విందాం. మనము చేసే క్రిస్మస్ ఒక పండగలాంటిది. మరి యేసయ్య చేసే పండగ ఎలాంటిదో చూద్దామా? మనము చేసే క్రిస్మస్ పండగ అయితే యేసయ్య చేర్పించే పండగను ఎలాంటిదో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఈరోజు ధ్యానిద్దాం. అనేకమైన వాక్యాలు విన్నాం. దయచేసి ఈ వాక్యాన్ని కూడా మీరు వినాలని కోరుతా ఉన్నాం. యేసయ్య చేసే పండగ ఏమిటంటే లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి పులియన రొట్టెలు ఆ రోజు అంటే 22 చదివితే అక్కడ ఏమన్నా చూడండి. 22 అధ్యాయం 1వ వచనంలో చదివితే పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ, అది యేసయ్య జరిపిస్తున్న పండగ. ఆ పండగ నిమిత్తమే మనం 7 నుంచి కిందకి చదువుకున్నట్లయితే ఏమంటున్నాడు యేసయ్య? యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. యేసయ్యకి ఇద్దరిని పంపించాడు. యేసయ్య సందర్భం వచ్చిన ఒక పండగ, అది పస్కా పండగకి ఇద్దరిని పంపించారు. పిల్లలు, ఈరోజు క్రిస్మస్ పండగకి మనం చేయవలసింది ఏమిటి తెలుసా? యేసు ఏది చెప్పితే అది చెయ్యాలి. యేసు పంపించిన కాడికి మనం వెళ్ళగలగాలి. యేసు పంపించిన వారు ఎవరో తెలిసిన ప్రియులరా, ఏ రోజున మనం యేసు పంపించిన వారమా మనకు మనం వెళుతున్న వారమో చూసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుంటే చక్కని లేఖన భాగం అక్కడ ఉంటుంది. చదువుదాం. కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక మన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. ఎవరు పంపించాలి? యజమానుడు పంపాలి. ప్రియులుగా, కోత అంటే ఏమిటంటే సువార్త లేక సేవ. యేసు పంపించాలి. యేసు పంపితేనే నీవు అక్కడ కొయ్యగలవు. యేసు పంపించకుండా వెళ్ళేవనుకో నీవు అక్కడ కోత కొయ్యలేవు. ఒకవేళ కోసినా నీవెవరో తెలిసినా నీవు ఒక పనివాడిగా వెళ్తున్నారు. ఈరోజు సేవకులు అనేకులు పనివాడిగా మొదలు పెడుతున్నారు. వారు ఏం చేస్తున్నారు? యజమానులుగా మారిపోతా ఉన్నారు. కోసేలోకి ఒక కోత కోసేవని పంపించేమనుకోండి, సాయంత్రం దాకా పనిచేసి ఆ ధాన్యం పట్టుకొచ్చి కుట్లు వేసి ఆ యజమానుడిని కూలి అడుగుతాడు. ఏ రోజు వెళ్ళి అనేకమైన తెచ్చి వారు కుట్లు వేసుకుంటున్నారే తప్ప ఏసుకి ఇవ్వడం లేదు. మరి ఇలా ఈరోజు పనివాడువు నీవు, ఒక సేవకుడువా సువార్థికుడువా ఎవరైనప్పటికీ నీవు దేవుడిలో ఒక పనివాడు. యజమానులాగా మారకు. యజమానులాగా మారితే ఇబ్బందులు అవుతాయి. ప్రియులారా, యేసు పంపించాడంటే అలాగే వెళ్ళగలగాలి. అలాగే వెళ్ళినప్పుడే యేసు ప్రభు శిశువులు పంపించినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే బంగారునైనను ఎండినైనను జోలినైనను ఏనికి ఆశపడవద్దన్నాడు. అలాగే వెళ్ళారు, అద్భుతాలు జరిగాయి. ఈరోజు యేసు పంపించిన వ్యక్తి యేసు మాట మీద వెళ్ళాలి. అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు ఏమి చెప్పుతున్నాడో యేసయ్య ఆ మాట ప్రకారంగా నడిస్తేనే నిజమైన క్రిస్మస్. రెండవదిగా చూసుకున్నట్లయితే వారి కిందకు చదివితే ఏమన్నది లేఖన భాగంలో, మేము ఎక్కడ సిద్ధపరచాలి వారికి అర్థం అవ్వలేదు. ఎక్కడ సిద్ధపరచాలో యేసు వెళ్ళమన్నాడు, వారికి అర్థం అవ్వలేదు. ఎప్పుడైనా వాక్యం వింటున్నా నీకు ఒకసారి అర్థం అవ్వకపోవచ్చు. నీ సమస్య గురించి దేవుడు మాట్లాడినప్పుడు నీకు సూటిగా అది తెలియాలంటే నువ్వు ప్రార్థనలో దేవుడిని అడగాలి. వాక్యం వింటున్నావు, చూసేవా నాతోటే దేవుడు మాట్లాడాడు అనుకున్నప్పుడు ఇది ఎలా జరుగుతుందో నీకు అర్థం అవ్వకపోతే ప్రార్థన చేసి ప్రభువా ఇది బయలుపరుస్తు అని ప్రార్థన చేసి అడగాలి. ప్రార్థన చేసి అడిగితే దేవుడు బయలుపరుస్తాడు. అడగాలి. యేసు వెళ్ళమన్నాడంటే వెళ్ళేటప్పుడు నీకు అర్థం అవనైనప్పుడు అడగాలి. మనకు తెలిసిన ఆదికాండం 24వ అధ్యాయం 38 నుంచి 40 వరకు చదివితే అబ్రహాము అక్కడ ఒక పనివాడిని పంపించాడు. ఎందుకు పంపించాడంటే నాకు ఒక కోడల్ని తీసుకురా, నా కుమారుడికి ఒక భార్యని తీసుకురా, మా బంధువుల ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. పూర్తి అడ్రస్ ఏం చెప్పలేదు. మా బంధువుల దగ్గరికి వెళ్ళి అన్నాడు. వెళ్ళినప్పుడు అతను ఏమంటున్నాడో చదువుదాం. అక్కడ అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానితో 38 నుంచి 38 నుంచి
ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. 38 చదివావా? 38 వచ్చిన చదివావా? 24:38. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి కుమారుని 24 అధ్యాయం 43 చదువుకుందాం. నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకును చేదు పోయుదునని ఎవతి చెప్పెనో ఆమె నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల ఉండునగాక అని ఒక ప్రార్థన చేశాడు. నాకును నా ఒంటికి ఎవరైతే నీళ్లు పోస్తారో అతనికి తెలియట్లేదు ఏ అమ్మాయిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళలేదు. ఆ ప్రార్థన చేసుకున్నాడు. ఎవరైతే నా ఒంటికి నాకు నీళ్లు పోస్తారో ఆమె అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రెబెక్క అక్కడికి వచ్చి నీకును నీ ఒంటికి నీళ్లు పోచెదనని చెప్పినప్పుడు అద్భుతమైన కార్యం జరిగింది. ప్రియులారా, మనకు అర్థం అవ్వలేనప్పుడు ఏ విషయమైనా దేవుని ప్రార్థనలో అడిగినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. అలాంటి బయలుపోట్లు మనకి కావాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలి అని. యేసును మరలా అడిగారు, ఆయన సూటిగా చెప్పాడు. మనము కూడా అలాగే ఉండాలి. వెళ్ళిన మనబడు మూలవాక్యం చదువుకోవచ్చు. మరలా మూలవాక్యం చదువుకున్నట్లయితే 3వ ఏమంటున్నాడు అక్కడ, ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకుని పోవాడు ఒకడు ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అక్కడ అంటున్నాడు యేసు ప్రభు వారు, మీరు వెళ్ళండి. ఒక వ్యక్తి నీళ్లకుండ భుజం మీద పెట్టుకుని వెళతాడు. నీళ్లకుండ అంటే ఏమిటో తెలిసిన ప్రియులరా, నీళ్ల కొండ గురించి ఏం రాశాడో తెలిసిన ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2:6 చదివితే కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును ఇశ్రాయేలు వారులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చెయ్యలేనా? ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి ఎలాగైతే మట్టికి కొండను చేస్తున్నాడో అలాగే నేను చేయలేనా? ఇదే యెహోవాకు దేవుడికి మహిమ కలుగును గాక. కొండ అంటే ప్రియులారా దేవుడి చేతిలో పని. అలాంటి కొండలో నీళ్లు ఉండటము చాలా ప్రాముఖ్యమైనది. నీళ్లు చేదుకున్నటకు కొండను మోసుకుని వెళుతా ఉన్నాడు ఆ వ్యక్తి. ప్రియులారా, నీళ్ల కొండనగా మనకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుమా. 7వ అధ్యాయం 37-38 చదువు. 37 నుంచి 39 వరకు చదువు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొనవలెను నా యందు విశ్వాసముంచు వాడెవడో దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైనా దాహంగా ఉన్నప్పుడు యేసు యొద్దకు వెళ్ళి ఆ దప్పికి తీర్చుకుంటే ఆయన జీవజలాలు ఇస్తాడంట. ప్రియుల, ఈ కొండ గురించి మరొక ప్రాముఖ్యమైన మాట ఉంది. లేవీకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట ఉంటుంది చూడండి. లేవీకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట ఉంటుంది అక్కడ. లేవీకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీవు అర్పించినది దేవుడికి ఏమైనా అర్పించినప్పుడు ఎందులో ఉండాలి? అది కుండలో వండినది దేవుడికి అర్పించాలంటే.
ప్రియులరా, కుండలో వండినది దేవుడికి అర్పించాలి. ప్రియులరా, జీవజలములు కుండ, లేకపోతే జీవజలములకు సంబంధించిన కొండది, పరిశుద్ధాత్మకు సంబంధించిన కొండ. ఆ వ్యక్తి నీళ్ల కొండని భుజం మీద పెట్టుకుని వెళతా ఉన్నాడు. నిజానికి పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి నీళ్ల కొండకి సమానత్వం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, భుజం మీద కొండ పెట్టుకుని మనం మోస్తున్నప్పుడు ఆ నీళ్లు మనిషిని ఏం చేస్తాయి, ఇలా ఊగిపోతాయి. నీళ్లు ఉన్నాయి కనుక ఊపుతాయి. పిల్లరా, నీళ్లు లేకపోతే ఖాళీ కొండ అనుకోండి, మనం ఊపాలి తప్ప కొండ మాత్రం మనల్ని ఊపదు. ఏ రోజు పరిశుద్ధాత్మ మనలో ఉంటే దేవుడికి నీవు ఆత్మస్వరూపివై ఆర్భాటముగా ఉండగలుగుతావు. ప్రియులుగా, కొండలు బాగానే కనపడుతున్నాయి. క్రిస్మస్లో చాలా రంగురంగులుగా రకరకాలుగా కనిపిస్తున్నాయి, అందంగా కనిపిస్తున్నాయి. చాలా రకాలైన మరి టెంటలు వేసి రంగురంగులు డ్యాన్సులు వేసి చాలా రకరకాలుగా క్రిస్మస్లు చేస్తున్నారు. అయితే ఆ కొండలో జీవజలం ఉందా లేదా? జీవజలం ఉన్న కొండ, జీవజలము లేని కొండ. జీవజలాలు ఉన్న క్రిస్మసా, జీవజలము లేని క్రిస్మసా? ఎలాంటి కొండ ఇది? ఒక్కొక్కసారి ఒక్కొక్క కొండ గురించి చెప్తాను చూడండి. 2వ రాజుల గ్రంథంలో ఒక కొండ ఉంటుంది. ఆ కొండ గురించి చూడండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనం చదువుదామా? తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కొండలో ఈ కొండలో విషమున్నది. ఒక్కొక్క కొండలో విషం ఉంటుంది. క్రిస్మస్లు బాగానే జరుగుతాయి. లోపడి జీవజలం ఉండదు కొండలో. విషమున్న కొండలు ఉంటాయి. ప్రియులుగా, విషమున్న కొండలు కూడా ఉంటాయి. అది హాని చేసే కొండలయ్యి, అవి డబ్బులు కావలసిన కొండలయ్యి, ఆత్మీయమైన కొండలు కాదు. ఇసము ఉన్నది ఆ కొండలో. ఇసపు కొండలు చాలా ఉన్నాయి. ఈ ఇసపు కొండలు ఎత్తుకుని క్రిస్మస్లు జరిగించేవారు చాలామంది ఉన్నారు. నీవు జీవజలములు ఎత్తుకుని క్రిస్మస్ పండగ జరిగించాలి. జీవజలములు నీలో ఉండాలి. ఆత్మ వచ్చి నీవు, పరిశుద్ధాత్మ వచ్చి నీవు ఊగాలి తప్ప వచ్చినట్టు యాక్టింగ్ చేసిన ఖాళీ కూడా ఊగకూడదు. అది క్రిస్మస్ ఒరిజినల్ కాదు. నిజమైన పండుగ యేసుప్రభు అంటున్నాడు, నా జీవజలము నీలో ఉంటే ఆ కొండ పరిశుద్ధముగా ఉంటుంది. ఆ దైవజనుడి దగ్గరికి ఏమన్నాడు చూద్దాం. చూడండి, ఆ కొండ ఏమన్నాడు ఆ దైవజనుడు? అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. అక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులుగా, ఆ కొండ నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఆ ఇసమున్న కొండ ఏం చేశారంటే ఎవరి దగ్గర తీసుకెళ్లారు? దైవజనుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. చదువుమా. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించలేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ఇది ఇసముంది అన్నప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే ఆ పిండి తెమ్మన్నాడు. ఆ పిండి ఏం చేశాడు? కొండలో వేశాడు. ఏమి పిండి అది? పులియని పిండి. యేసు ప్రభు వారు అన్నారు శాస్త్రుల పరిసరాల గురించి, పులిసిన పిండి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆ దైవజనుడి దగ్గర పులియని పిండి ఉన్నది. మన పిండి పులిసిపోయింది ఉండకూడదు. ఒక సేవకుడు ఉన్నాడంటే పులిసిపోయిన పిండి ఉందనుకోండి, సంఘం అంతా పులిసిపోద్ది. పులిసిపోయిన పిండి లోపలెట్టుకుని ఇసమున్న కొండ దగ్గర ఎట్టుకుని నీవు క్రిస్మస్లు చేస్తానంటే కుదరదు. ప్రియులురా, యేసు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర పులలేని పిండి ఉండాలి, నీళ్ళ పరిశుద్ధాత్మ ఉండే కొండ ఉండాలి అంటా ఉన్నాడు. ప్రియులురా, ఇసపు కొండ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇసపు కొండను దైవజనుడు బాగు చేశాడు మంచిదానిలాగా. మరి నీవు బాగు చేయగలుగుతున్నావా? ఇసపు కొండలు ఉంటాయి. ఆ ఇసపు కొండలు చూసి అలాగే వదిలేస్తున్నావా? లేకపోతే మారు మనసు లేని కొండలు ఉంటాయి, వ్యభిచారం చేసే కొండలు ఉంటాయి, దొంగతనం చేసే కొండలు ఉంటాయి, ఏళన చేసే కొండలు ఉంటాయి, అబద్ధాలు చెప్పే కొండలు ఉంటాయి. ఆ కొండలు నువ్వు మారుస్తున్నావా? మార్చట్లేదా? మార్చకుండా క్రిస్మస్ చేస్తున్నావా? మారితే క్రిస్మస్ అది, మారకపోతే ఆ క్రిస్మస్ ఒకవేళ దేవుడికి ఇష్టమైంది కాదేమో. దైవజనుడి దగ్గర ఉండవలసింది ప్రియులుగా అనేకుల్ని మార్చేది. అలాగ ఉండగలగాలేకుండా ఎలాంటి కొండ అయినా ఇసమున్న కొండ అయితే మంచి కొండగా దాన్ని చెయ్యాలి. ఆ కొండలోంచి వచ్చింది తిన్నప్పుడు ఏ జబ్బు లేదంట. ఆ మనిషిలోంచి వచ్చిన మాట ఏ మాట అయినా సరే పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ కొండలో ఏం లేదు?
ఇసము లేదు గనక బాగు చేశాడు సేవకుడు. బాగు చేస్తున్నావా లేదా చూసుకో. ఈరోజు క్రిస్మస్ పాడికి ఎక్కివిస్తే ఆడు ఎలాంటోడన్నా పెద్ద పట్టించుకోవట్లేదు. డబ్బులు ఇచ్చేవాడిని చూసుకుంటున్నారు తప్ప బాగుపడాలి కొండలని చూసేవారు ఏ ఒక్కరూ కనిపించట్లేదు. ప్రేరులా పులి అనేది పిండి ఉంది ఆ సేవకుడి దగ్గర. ఆ కొండలో వేసి బాగు చేశాడు. వేసి చెప్తున్నాడు, ఏ రోజు జీవజలములు మోసే వ్యక్తి దగ్గరికి వెళ్ళు. అతను ఏం చేస్తున్నాడు? నీళ్ళ కొండ భుజం మీద వేసుకుని మోస్తా ఉన్నాడు. నా కాడి సులువుగాను బరువుగాను ఉన్నదన్నట్లుగా మోయగలుగుతున్నాడు. ప్రియులురా, మోసేవాడు చాలా జాగ్రత్తగా మోయాలి. కొండ ఏమన్నా తేడాగా మోసాడు అనుకోండి, గోడకు తగిలినా బద్దలేసిపోద్ది, దేని చెట్టుకి తగిలినా బదలేసిపోద్ది, ఇతను ముందుకు పడిపోయినా బదలేసిపోద్ది. ఎందుకంటే ఈ పరిశుద్ధత కాపాడుకోవాలంటే ఈ లోకం నాలుగు పక్కల మనిషిని ఏం చేస్తుందంటే పడగొట్టడానికి సాతాను చూస్తుంది. పడగొట్టకుండా ఉండాలంటే నీ దిష్టి ఎక్కడ ఉండాలో తెలిసినా, నాలో పరిశుద్ధాత్మ ఉన్నది, నా భుజం మీద పరిశుద్ధాత్మ పెట్టిన భారం ఉన్నది, ఈ భారాన్ని నేను పరిశుద్ధతగా మొయ్యాలి, అపవిత్రం చేసుకోకూడదు అనే ఆలోచన కలిగి ఉంటే నీ జీవజలము కూడా ఒరిజినాలిటీగా ఉంటుంది. లేకపోతే నీవు దిక్కులు చూసినా అటు ఇటు చూసినా పేతురు మునిగిపోయినట్లుగా కొండ పడిపోతుంది. దేనికన్నా తగిలించినా కొండ బద్దలేసిపోతుంది. నీవు నడిసే మార్గము యేసు చెప్పినట్లే నడిస్తే ఆ కొండని జాగ్రత్తగా మోయగలుగుతావు. అలాంటి కొండగా మనం ఉండగలగాలి. జీవజలముల గురించి ఆయన ప్రకటన గ్రంథంలో మాట అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ చక్కని మాట చెబుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు. అంతేకాదు ప్రియులారా, ఆయన చెబుతున్న మాట ఏమిటో తెలిసినా, చూడదు అక్కడ చక్కని మాట ఉంటుంది. 22వ అధ్యాయం 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, దప్పిగొనిన వాడిని రానిమ్ము, ఇచ్చేయించు. ఎందుకంటే దప్పిగున్నవాడు వస్తే నీ దగ్గర ఏముంది? నీళ్ళ కొండ ఉన్నది, దాహం తీర్చడానికి. ఏం చదువు మాకు చదువు చదువు. ఇచ్చేయించు అని జీవజలమును ఉచితముగా ఇయ్యము, దేవుడికి మహిమ కలుగును గాక. నీ భుజము మీద నీళ్ల భారము వాక్యము భారము నీ మీద ఉంటే వచ్చిన వాడికి ఉచితముగా ఇయ్యి. డబ్బుల కొరకు కాదు, ఉచితముగా ఇచ్చేవాడిగా మనం ఉండగలగాలి. మనకి తెలిసిన వాక్యమే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏమన్నాడు? ఆయన ఈ బాణలను నీళ్లతో ముంచండి, మధురముగా చేస్తాను అన్నాడు. ప్రియులారా, ఆ బాణలను నింపారు నీళ్లతో, మధురముగా మార్చబడ్డది. 4వ దానికి వచ్చేస్తున్నాను చూడండి. 4వదిగా అక్కడ ఏమంటున్నాడో, ఒకటి ముందు యేసు పంపినట్లుగా మనం వెళ్ళగలగాలి. 2వది అర్థం అవ్వలేదు వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళమంటామని అడిగారు. మనము కూడా ప్రార్థనలో అర్థం అవ్వలేనప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలో బాగా ఎక్కువ గడిపి నీకు కావలసిన సమస్యను యేసయ్యను అడుగు, ఆయన బయలుపరుస్తాడు. 3వది, నీవెవరిని వెంబడిస్తున్నావు? జీవజలమున్న కొండని ఉన్నవాడిని వెంబడించాలి. ప్రియులరా, అక్కడ చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. జీవజలం ఉన్న కొండ. ఆయన ఏమంటున్నాడు చూడు, కింద చదువు. అప్పుడు నీళ్ళ కొండ ఒకడు నీకు ఎదురుగా వస్తాడు, అతనిని మీరు వెంబడించండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కొండ ఉన్న వ్యక్తిని వెంబడించండి. ఆ కొండ విషము లేని కొండ, జీవజలములు ఉన్న కొండ, ఆ కొండ యజమానుడి వాడితోని మీరు ఏం చేయాలి? వెంబడించాలని చదువుమా. ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమాని. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు వెంబడించేటప్పుడు ఎవరిని వెంబడించాలో తెలిసినా, నీ వెంబడించేటప్పుడు భక్తి పౌరులను వెంబడించాలి. ప్రియులరా, నీ వెంబడించేటప్పుడు చక్కని మార్గంలో నీవు వెళ్ళగలుగుతూ ఉండాలి. ఎవరిని వెంబడించాలని మనం రాసుకున్నామంటే చూడండి, అపోస్తుల కార్యం కదా రాసామమ్మా. అపోస్తుల కార్యం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను
ఆయనను వెంబడించండి, ఆయనను వెంబడించాలి. గొర్రె పిల్లనగా ప్రియులుగా ఆ జీవజలములున్న వ్యక్తిని మీరు వెంబడించాలి, యేసయ్యను మీరు వెంబడించాలి, ఆ వెంబడంపై వెళ్ళాలి. ఒకవేళ నీవు తప్పు జారి సగమ దారిలో మొత్తం తప్పుకుపోకూడదు. ఎందుకంటే యేసు పంపినవాడు యేసు చెప్పినట్లుగా వెళ్ళినవాడు తప్పుకుపోడు. ఎందుకంటే ప్రార్థనాపరుడు ఉన్నవాడు తప్పుకుపోడు. జీవజలమున్న కొండలను వెంబడించిన వాడు, జీవజలము బోస్తున్న వాడిని వెంబడించిన వాడు తప్పుకుపోడు. ఎందుకంటే తప్పుకుపోయేవారు చాలా మంది ఉన్నారు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రికలో తప్పిపోయిన వారి గురించి చూద్దాం. 1 తిమోతి 5:15 చదువు. ఒకసారి రాయలేదు కానీ 1 తిమోతి 5:15 చదువు ఒకసారి. ఇంతకు ముందు కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారి దారి తప్పిపోయారు, సాతాన్ని వెంబడించారు. సాతాన్ని వెంబడించిన వాడు కూడా క్రిస్మస్ జరిపేస్తున్నాడు రంగులతోటి, ఆర్భాటాలతోటి. ఎవరిని వెంబడిస్తున్నావు? నీవేంటి ముసుగు క్రైస్తవంలో సాతానుని వెంబడిస్తున్నావు? సాతానుని వెంబడించకుండా ఎవరిని వెంబడించాలి? గొర్రె పిల్ల యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను వెంబడించిన వాడు అయ్యాలి. అక్కడ అంటున్నాడు 5వది ఏమంటున్నాడంటే, ఇంటి యజమానుని యొద్దకి వెళ్ళి దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటాడమ్మ అక్కడ? నేనును నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుని అడగండి. దేవుడు అంటున్నాడు ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు అనుకుంటున్నావేమో, యేసయ్య పండుగ ఎవడో తెలిసినా ఇంటి యజమానుడు ప్రార్థనాపరుడై ఉండాలి. నీ ఇంటిలో నీవు యజమానుడివా? నీ సంఘములో నీవు సేవకుడివా? నువ్వు ప్రధానివా? అందులోని నీవు ఎలా ఉండాలంటే యేసయ్యని నీ సన్నిధికి రావడానికి ఆయన అడుగుతున్నాడు. నీ ఇంటి యజమానుగా ఉండాలి. మనకి ఒక యజమాని తెలుసును. అపోస్తుల కార్యములో కొర్నేలు గురించి తెలుసును. అపోస్తుల కార్యం 10:2 ఎవరైనా భక్తిపరుడైనా కొర్నేలు అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంటి వారిని అందరినీ భయభక్తులు నడిపించాడు, ధర్మం చేస్తున్నాడు. అంతేకాదు ప్రార్థన చేయడంలో కూడా అద్భుతమైన వాడు. దేవుడు దర్శనాన్ని చూశాడు. దేవుడు దూత మాట్లాడింది. నీ యజమానుడు ఇంటికి ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడాడా? మాట్లాడాలి. అప్పుడే క్రిస్మస్. దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడాలంటే మాట్లాడలేదంటే క్రిస్మస్ కాదు. ఇంటికి యజమానుడు ఉన్నామంటే ప్రార్థనా పరుడు అయ్యుండి దేవుని స్వరము వినగలగాలి. అది నిజమైన క్రిస్మస్. దర్శనము చూడగలగాలి. అది నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. చూడండి, ఇంకొక వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యం 16:33-34 చూస్తే అక్కడ యజమాను ఎలాంటి యజమానుడు ఉంటాడో చూద్దాం. చూడండి, రాత్రి అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. పేతురు ఇద్దరు చెరసాలలో ఉన్నప్పుడు ప్రియులారా, చెరసాల పునాది బద్దలైపోయినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, వ్యక్తి కాపలా కాసే వ్యక్తి, ఇక వీరు వెళ్ళిపోయారు కదా, నేను సరిపోదారని అనుకున్నప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, వెళ్ళలేదు, మేము ఎక్కడే ఉన్నాం, నేనేం కంగారు పడుకోక హానికరం చేసుకోక అన్నప్పుడు ఎంతో సంతోషించి ఆ వ్యక్తి ఏమంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు చదువమ్మా. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక ఇంటి యజమానుడికి దేవుడు ఆపద నుంచి తప్పించాడంటే కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందేసింది. చూడండి ఎలాంటి కుటుంబం. ఆ తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆ కుటుంబం ఎంత ఐక్యత కలిగి ఉన్నదో చూడండి. ఆ యజమానుడు ఎలాంటోడు చూడండి. ప్రియులా, ఏమీ సందేశించలేదు, మేమందరం కూడా బాప్తిసం పొందేస్తాం. మా నాన్న బ్రతికాడు కాబట్టి, మా నాన్న ఉద్యోగం పోకుండా కాపాడాడు కాబట్టి దేవుడు మేమందరం కూడా బాప్తిసం పొందుతామంటున్నాం. ఏ రోజు ఇంట్లో ఒకడు వస్తాడు, ఒకడు రాడు. ప్రియులు. అలా కాదు, తన తండ్రి మాట మీద అతను తండ్రి ఏ దేవుడైతే తండ్రికి మేలు చేశాడో, ఏ దేవుడైతే తన తల్లికి తండ్రికో లేకపోతే స్వస్థత చేశాడో ఆ దేవుడిని వెంబడించే కుటుంబం. ఈరోజు అలాంటి కుటుంబాలు ఉంటే ఎప్పుడో క్రైస్తవత్వంలో అయిపోయేవారు అందరం. మా ఇంట్లో మా నాన్న చేశాడంటే మా నాన్న వెళ్తాడులే, నాకెందుకు అనే రకాలు అమ్మాయి.
ఇలా అలాంటి కుటుంబం కాదు, అలాంటి యజమానుడు కాదు ఇతను. ఎలాంటి యజమానుడు అంటే నిజాన్ని వెంబడించే యజమానుడు, నీతిని వెంబడించే యజమానుడు, మేలిని మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన యజమానుడు. అలాంటి యజమానుడిగా మనం ఉండగలగాలి. ఒకటి, యజమానుడు ప్రార్థనాపరుడై ఉండాలి, ఇంటి వారిని అందరినీ ప్రార్థనలో నడిపించేవాడై ఉండాలి. రెండవదిగా ఆ యజమానుడు ఏమి చెప్తే అదే మేలుని తన కుటుంబం అంతా కూడా ఆ యజమాని వెంబడించేవారిగా ఉండాలి. అలాంటి యజమానుడి ఇల్లు ఎక్కడని అడుగుతున్నారు ఈరోజు. నీ ఇల్లు అలాంటిదేనా? నీ ఇల్లు గురించి యేసయ్య అడుగుతున్నారు. నువ్వు యజమానుడివే, దర్శనాలు చూస్తున్నావా? దేవుడితో మాట్లాడుతున్నావా? నీ మాట నీ కుటుంబం అంతా ఇనిలాగా మార్చుకుంటున్నావా? అలాంటి యజమానుడివేనా నీవు? అలాంటి యజమానుడు అయితే ఈరోజే క్రిస్మస్, లేకపోతే క్రిస్మస్ నీకు ఇంకా చాలా దూరం ఉన్నదని తెలుసుకోవాలి. ఆ రోజుగా చేస్తే అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ గదిలో అక్కడ గొప్ప అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు కనిపిస్తుంది, అక్కడ సిద్ధపరచుడని దేవుడికి మహిమ కలుగును గాక. మీరు వెళ్ళండి, ఇలాంటి యజమానుడి ఇంట్లో ఏముంటుంది తెలిసిన గొప్ప సామాను ఉన్న గది ఉంటుంది, గొప్ప ప్రార్థన గది ఉంటుంది, గొప్ప గది అది. ఎందుకంటే ఎక్కడ ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. అక్కడ ప్రార్థన ఉండే గది. ఆ గదిలో ఏముంటాయి తెలిసిన? అక్కడ చూడండి, పస్కా సంబంధించిన వస్తువులు ఉంటాయని రాయబడి ఉంటుంది. చదువుమా. అతడు సామాగ్రి గల ఒక గొప్ప సామాగ్రి గల గొప్ప గది. ఏమిటో గొప్ప గది? సామాగ్రి ఏమిటో తెలిసిన? మారు మనసు, రక్షణ, బలారాధన. ఈ మూడు ఆ కుటుంబంలో ఉంటాయి, ఈ మూడు ఆ గదిలో ఉంటాయి. మీరు వెళ్ళండి, ఆ గది నేను వెళ్ళాలి, ఆ కుటుంబంలోకి నేను వెళ్ళాలి, ఆ కుటుంబ యజమాని నేను కడవాలి. అక్కడ మారు మనసు ఉంది, అక్కడ రక్షణ ఉంది, అక్కడ బల్లారాధన క్రమము తప్పకుండా తీసుకునే బల్లారాధన సామాన్ అక్కడ ఉంది. అక్కడికి నేను వెళ్ళాలి అంటా ఉన్నాడు. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలు ఉంటాయంట, బంగారు పాత్రలు ఉంటాయంట, కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వారి ఉపయోగం ఎంత ప్రియులుగా. గొప్ప ఇల్లు అనేటప్పుడు ఘనమైనవి ఉండాలి. అక్కడ ఈరోజు మందిరాల్లో ఘనమైనవి ఉంటున్నాయి, ఘనహీనమైనవి ఉంటున్నాయి, పనికొచ్చి ఉంటున్నాయి, పనికిరాని ఉంటున్నాయి. ఇది చేసేస్తున్నారు క్రిస్మస్, వాళ్ళు చేసేస్తున్నారు. అందరికీ ఒకటే క్రిస్మస్ అయిపోతుంది. ప్రజలు అది కాదు దేవుడు చెప్తున్న మాట. ఘనహీనుడు అయితే ఘనమైన వాటిగా మార్చాలి. ప్రజలుగా అప్పుడే నిజమైన క్రిస్మస్. ఒక ఇంటిలో గొప్ప ఇల్లు గొప్పదే, క్రిస్మస్ మంచిదే. అయితే మనలో ఘనహీనులు ఉన్నారు. ఘనమైనగా మార్చబడినప్పుడే నిజమైన క్రిస్మస్. అందుకే అంటున్నాడు ప్రియులరా, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడో చదువుదామా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందితిని. ప్రభువని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. చూడండి, అక్కడ బలారాధన గురించి ఏం చెప్తున్నాడు? ఎవడైనాను అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతాడు? శిక్షకు పాత్రుడవుతాడు. అతను అయోగ్యంగా తీసుకునే గది కాదు, అది అయోగ్యంగా తీసుకునే మందిరం కాదు, అది అయోగ్యంగా జరిగే క్రిస్మస్ కాదు, యోగ్యముగా జరిగేది. దానికి శిక్ష లేదు, ఆనందమే ఉంది. పర్లేదా? ఈరోజు అలాంటి సామాను నా గది కావాలి, అలాంటి మందిరం కావాలి యేసయ్యకి. అందరూ కూడా బల్లారాధన తీసుకునే వాళ్ళందరూ ఏం చేయాలి తెలిసినండి? యేసయ్యకి ఇష్టమైన వారిగా తీసుకుంటే శిక్షకు పాత్రులు ఎవరు? అది నిజమైన గది. దానిని అంటున్నాడు గొప్ప గది అంటున్నాడు, లేక గొప్ప మందిరం అంటున్నాడేమో. ఆ గొప్ప మందిరముగా నీవు నేను ఉండగలిగేమా? నీకు నేను మారు మనసుతోనూ లేదా అద్భుతమైన రక్షణతోనూ దాన్ని కాపాడుకుంటూ బల్లారాధన తీసుకుంటా ఉన్నామా? అప్పుడే క్రిస్మస్, అదే యేసయ్యకి పండగ. అక్కడ ఏమంటున్నాడు చూడండి, చివరి మాట ఏమంటున్నాడండి, మీరు వెళ్ళి సిద్ధపరచండి. దేని కొరకు సిద్ధపరచాలి? ఎవరి కొరకు సిద్ధపరచాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సిద్ధపాటు గురించి చక్కని మాట మాట్లాడుతున్నాడు. ప్రభువు మార్గం సిద్ధపరుచుడి, ఆయన తోవలు సరళం చేయడి. ప్రభువు మార్గాన్ని సిద్ధపరచాలి, ఆయన తోవ సరళం చేయాలి. మన తోవలు కాదు, మనకు కావలసిన సిద్ధపరుచుకోవటం కాదు, దేవుడికి సిద్ధపాటు ఉండాలి. నీ క్రిస్మస్లో దేవుడికి సిద్ధపాటు ఉండాలి. మార్గం అనేకులకి సరళం అవ్వాలి.
ప్రజల మన మార్గమే సరి ఉండకపోతే ఎదుటివారి మార్గమే సరిచేయగలుగుతాం. మన మార్గం సరిగా ఉండాలి, ఎదుటివాడి మార్గాన్ని మనము మార్గాన్ని సిద్ధపరచగలుగుతాము తప్ప ఎదుటివాడిని మార్చాలంటే మనము మార్పు చెందాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. 11వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు యేసు ప్రభు అంటున్నాడంటే, నేను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరుస్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు పరలోక రాజ్యంలో మనకి సిద్ధపరచాడు యేసయ్య. ఒక గృహాన్ని సిద్ధపరచాలి, ఒక పట్టణాన్ని సిద్ధపరచాలి అంటే మనకి ఈ లక్షణాలు ఉండాలి. యేసయ్య అంటున్నాడు, ఒక పట్టణంలో నీ కొరకు నేను సిద్ధపరుస్తాను అంటున్నాడు. ఈ రోజు యేసయ్య చేసే పండగ ఇది. యేసయ్య ఎలాంటి పండగ చేస్తున్నాడంటే, ప్రియులారా, యేసు పంపిన కాడికి వెళ్ళారు. పంపిణీ ప్రకారంగా పనివారి వలె వెళ్ళిన వారు ఒకవేళ వాళ్ళకి అర్థం అవ్వకపోతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడిగారు. ప్రజలుగా అవి అడిగారు. మూడవదిగా నీళ్లకొండ వెతికి వెళ్తాడు, వెంబడించండి అన్నాడు. ఆ నీళ్లకొండ పరిశుద్ధాత్మ కలిగిన వాడిని మీరు వెంబడించండి. పరిశుద్ధాత్మ లేకుండా ఉత్తుకొండను ఊపేత్తు పరిశుద్ధాత్మని మనం మోసం చేస్తాడు, అలాంటి వారిని మీరు వెంబడించకండి అన్నాడు. వీరు తెలిసిన యేసు పంపిన వారి కనుక ఏ కొండ అలాంటిదో తెలుసును. ప్రియులరా, జీవజలమున్న కొండలు వెంబడించారు. అక్కడ ఇసుక కొండ కనిపించింది, దేంట్లో విషముంది, దీన్ని బాగు చేయాలని ముక్కుసూటిగా మాట్లాడి సేవకుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సేవకుడు పులియలేని పిండిని వేసి దాన్ని బాగు చేశాడు. అలాంటి సేవకుడి దగ్గర, అలాంటి విశ్వాసుల మధ్యన ఆ నీళ్లకొండ అనే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. అంతేకాదు ప్రియులరా, అతన్ని మీరు వెంబడించండి అన్నాడు. ఆ గొర్రె పిల్లని వెంబడించినట్లుగా అతన్ని వెంబడించారు. అంతేకాదు ప్రియులుగా, 5వదిగా ఇంటి యజమానుల గురించి చెప్పాడు. ఆ ఇంటి యజమానుడు ప్రార్థనాపరుడు, దర్శనములు చూసేవాడు. ఆ ఇంటి యజమానుడు అందరూ కూడా, ఆ ఇంటి యజమానుడికి ఆ కుటుంబం అంతా లోబడుతుంది. ఆ కుటుంబం అంతా యజమానుడు మాట వింటుంది. ప్రియులుగా, అలాంటి వారి కుటుంబం యజమానులు అవ్వలే, మనం ఉండాలి. 6వదిగా ఏమంటే, అక్కడ సామాన్లు ఉన్నాయి. మారు మనసు, రక్షణ, బలారాధనకు సంబంధించిన సామాన్లు. ఆ చెయ్యి వేసేటప్పుడు నీవు చాలా జాగ్రత్తగా వేయకపోతే శిక్షకు పాత్రుడవుతావు. మీరు అలాంటి కాదు, ధైర్యంగా వేయగలిగేవారు. ఎందుకంటే మీరు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారు కనుక ఆ బలారాధనలో చెయ్యి వేస్తున్నారు. పిల్లలు చాలా ఉన్నాయి, ఇక్కడ గొప్ప పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఘనహీనమైనదిగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈ క్రిస్మస్లో మనం ఘనమైన పాత్రలుగా మార్చబడితే ఇది నిజమైన క్రిస్మసే. యేసయ్య నేర్పుతున్న పండగ ఇది. ప్రియులుగా, చివరిగా సిద్ధపాటు. యేసయ్య కొరకు సిద్ధపాటు చేయాలి, యేసయ్య కొరకు సిద్ధపడాలి. ఆ పరలోక పట్టణం ఉంది, దానికి నేను సిద్ధపడి ఉండాలి. ఇది యేసయ్య చెప్పిన పండగ, ఇది నిజమైన మన క్రిస్మస్ అని మనం కూడా యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా మనము సిద్ధపడి ఉందాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.